ఏదైతే చెప్తారో పార్లమెంట్ సెషన్స్ ఏవైతే లాస్ట్ మండే స్టార్ట్ అయ్యాయో అవి ఎలా జరుగుతున్నాయి? ఏంటి? సరే మొత్తం డెసిషన్ తీసుకుంటే మనకి ఎలాగో పేపర్‌లో వేస్తారు కదా! చూద్దాం అనే రోజులు కాదు. వి ఆర్ గెట్టింగ్ ఎవ్రీ అప్‌డేట్ కరెక్ట్. లైవ్‌లో అన్నీ తెలుస్తున్నాయి. కరెక్ట్. ఆ డెసిషన్స్ ఏంటి? ఎలా జరగబోతున్నాయి? ఎవరిని రాజీనామా చేయాలంటున్నారు? ఎందుకు చేయాలంటున్నారు? చెయ్యాలన్న వాళ్ళు లైక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొకప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటి? వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి? ఎవరినైతే చేయాలంటున్నారో వాళ్ళని ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? విల్ డిస్కస్ అబౌట్ దట్ అండి. సో అంటే పార్లమెంట్ సెషన్స్ ఎలా అవుతున్నాయంటే మనకు తెలిసిందే, పార్లమెంట్ ఫస్ట్ డే స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ పార్లమెంట్ ముట్టడి ఏదైతే ఉందో జరిగింది. సో Sir. దట్ వాస్ ద ఫస్ట్ డే Hmm. పార్లమెంట్ మొదలైంది. దాని తర్వాత ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ సండే కంటిన్యూస్ నడుస్తూనే ఉంది. సో ఇన్ దట్ వే ఇది 8th ఆర్ 9th ఆర్ 10th డే ఇది. టు బి ఆనెస్ట్ అంటే పార్లమెంట్ ఎవ్రీ డే ట్యాక్స్ పేయర్స్ మనీతో నడుస్తుందండి. అంటే మనం ఏదైతే సామాన్య ప్రజలు మనం ఏదైతే ట్యాక్స్ కడతామో దాని ఆధారంగా పార్లమెంట్ నడుస్తుంది. కానీ అలాంటి పార్లమెంట్ నడిచేటప్పుడు టు బి ఆనెస్ట్ మీరు విపక్షాలన్నీ గొడవ చేసేస్తూ వాళ్ళు పార్లమెంట్ని స్తంభింపజేసి రోజులు వాళ్ళు ఏమీ అవ్వనివ్వకుండా వెళ్ళినట్టయితే ప్రొడక్టివిటీ లేకపోతే అది మన మనీనే వేస్ట్ అవుతుంది. అగైన్ ఇఫ్ దెర్ ఈజ్ అంటే పార్లమెంట్ జరిగేటప్పుడు దిశానిర్దేశం లేదు, ఒక విజన్ లేదు, ఆ పార్లమెంట్ పెట్టిన దానికి అర్థం లేదు, దాని తర్వాత జరుగుతున్నవి గొడవలు ఉన్నాయి, అందుకే పార్లమెంట్ నడవట్లేదు అని అంటే ఓకే ఫైన్. బట్ ప్రతి ఈ పార్లమెంట్ సెషన్ ఐ థింక్ వే బిఫోర్ నుంచి చెప్తున్నాను, ఇది హిస్టారిక్ సెషన్ కింద ఉండబోతుంది. అంటే బీజేపీ 12 ఏళ్ల పాలనలో దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ సెషన్ గివెన్ FCRA కానివ్వండి, డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ అని. సో ఇలాంటి బిల్స్ వచ్చినప్పుడు వాళ్ళు దానికి కూడా రన్ అవ్వనివ్వకుండా ఏదో ఒకటి ఇంటర్నేషనల్ టూల్ కిట్ నుంచి వచ్చింది పెట్టి దాని ఆధారంగా రద్దు చేయిస్తామని అంటే ఎంతవరకు సబబు విపక్షాలు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ పని కూడా అదే కదా సార్, పాయింటింగ్ అవుట్. అంటే Correct. గాంధీ గారు అన్నట్టు వి గ్రో బై ఫీడ్బ్యాక్ అని అంటుంటారు. Yes. వాళ్ళే లేకపోతే కనుక మనం కానీ తెలుసుకోలేము. ఒక్కసారి పార్లమెంట్ సెషన్ ముందర మీరు ఒక ఇష్యూని తీసుకుని వస్తే ఓకే, 2 సార్లు ఓకే, ప్రతి సెషన్ ముందర ఏదో వెస్ట్రన్ దాని నుంచి వచ్చిన ఆధారంగా మీరు దాన్ని బేస్ చేసుకుని సభని స్తంభింపజేస్తాము అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక ఇంటెన్షన్ తోనే చేస్తున్నారు కదా. ఎందుకు sir పెగసిస్ అని అన్నారు. సారీ ప్లీజ్ ప్లీజ్ మీరు అడగండి. ఎందుకు వెస్టర్న్ మీడియా పైన ఆధారపడాల్సి వస్తుంది? ఎందుకంటే ఇక్కడ నాట్ వెస్టర్న్ మీడియా, వెస్టర్న్ ఫోర్సెస్. వెస్టర్న్ మీడియా ఇస్ ఆల్సో యాడెడ్ ఇన్ దట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అంటే మీడియా ఒక చిన్న చిన్నది. సమితి అంతే. నేను అనేది కంప్లీట్ వెస్టర్న్ లీడర్స్, ఎకో సిస్టమ్, కొంతమంది భాషలో డీప్ స్టేట్. సో అంటే ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ అదానీ కంటే ముందు పెగసిస్ అని అన్నారు. ఆ ఫోన్లు స్పైవేర్ ట్యాప్ అవుతున్నాయి, అవి అవుతున్నాయి. సరే కమిటీ వేశారు, కమిటీ వేసి ఫోన్లు ఇవ్వనంటే ఫోన్లే ఇవ్వలేదు రాహుల్ గాంధీ వీళ్ళందరూ. ఎందుకు అంటే కేవలం సభని స్తంభింప చేయడానికి మాత్రమే వీళ్ళు ఆ పెగసిస్ పట్టుకున్నారా? దాని తర్వాత దానిలోకి వెళ్ళారు. అదానిది అని చెప్పి సభని మొత్తం వీళ్ళు రచ్చ చేశారు. కోర్టే అదానిది వదిలేసింది. కోర్టు వదిలేస్తే కోర్టుని నమ్మమని అంటారు వీళ్ళు. సో అంటే ఎవ్రీ సెషన్ ముందరే అగైన్ ఈ పెగసిస్ వచ్చింది, న్యూయార్క్ టైమ్స్ నుంచి వచ్చింది, ఈ అదానిది వచ్చింది, హిండెన్బర్గ్ అనే షార్ట్ సెల్లర్ దాని నుంచి వచ్చింది. సో అంటే ఎవ్రీ పార్లమెంట్ సెషన్ ముందర ఏదో ఒక వెస్ట్ నుంచి వచ్చే దాంతో రావాలి. ఈ పార్లమెంట్ సెషన్ లో ఏంటి FCRA అనేది ఐ థింక్ మనం 2-3 ఎపిసోడ్స్ లో డిస్కస్ చేసాం దీని గురించి. అవును, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ అథారిటీ, అది ఎందుకు జరగాలి, ఏంటి, అది ఆ లైసెన్స్ ని రివోక్ ఏదైతే చేశారో లైక్ ఆ లైసెన్స్ ని దానిపైన డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మల్టిపుల్ లెవెల్ అఫీషియల్స్ US గవర్నమెంట్ నుంచి వచ్చారు. దాని గురించి చేసాం. సో అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్ జరగకుండా ఉండాలని చెప్పి ఈసారి ఏకంగా ఈ గొడవలకే దిగారు. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఫారెన్ ఫండెడ్ గొడవలు అండి ఇవి. వి షుడ్ నాట్ థింక్ ఇదేదో చాలా విద్యార్థులు లేరనట్లే, విద్యార్థుల ముసుగులో జరిగింది, సాధారణమైన గొడవలు కాదట. ఒక్క 20 రోజులు 200 మంది లేని చోట పార్లమెంటు ముట్టడికి వచ్చేసరికి 2873 మంది హిస్టరీ షీటర్లు ఉన్న వాళ్ళు ఎలా వచ్చేసారు సభల్లో దాంట్లోకి. సో సంథింగ్ ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఇప్పుడు వైఫైని ఆపేస్తే జాక్ డోర్సీ పెట్టుకున్న గిట్ హబ్ ద్వారా, అంటే నెట్ లేకపోయినా పనిచేసేది మెసేజింగ్, ఏదైతే మెసేజింగ్ చేసుకోవచ్చో వితౌట్ నెట్, అలాంటిది జాక్ డోర్సీ ఒకటి గిట్ హబ్ కనిపెడితే గిట్ హబ్ ను వాడారు. సో ఇంత టెక్, ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత ఫండింగ్, ఇంత మ్యాన్ పవర్, ఇంత రిసోర్సెస్ వితౌట్ ఫారెన్ ఫండింగ్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో అంటే ఒక సెషన్ ఆగడానికి అని చెప్పి ఇంత ఫారెన్ ఫండింగ్ నడుస్తుంటే దీనికి ఒక రకంగా హెల్పింగ్ హ్యాండ్ కింద మన అపోజిషన్ ఉంది.
సో దీన్ని బట్టి ఏంటి అంటే ఇన్ ఏ వే అపోజిషన్ ఈజ్ యాక్చువల్లీ విత్ ఫారెన్ ఫోర్సెస్ దాన్ విత్ దిస్ నేషన్. అండ్ ఐ డోంట్ అంటే నేను ఇదేదో వేగ్గా ఇవ్వట్లే. ఐ స్టాండ్ బై మై వర్డ్. అపోజిషన్ ఈజ్ క్లియర్లీ విత్ ఫారెన్ ఫోర్సెస్ అగేన్స్ట్ దిస్ నేషన్. ఎందుకంటున్నానంటే ఈ పార్లమెంట్ సెషన్లో నిజంగా కాంక్రీట్గా ఫస్ట్ మాట్లాడడం మొదలుపెట్టింది ఈ నీట్ పేపర్ బిల్లు గురించే. ఆ నీట్ పేపర్ బిల్లు గురించి మాట్లాడుతూ ఐఐటిలో టాప్లో ఉన్న ఆయనని, ఐ థింక్ కామకోటి ఆయన పేరు, ఆయనని గోమూత్ర అని చెప్పి ప్రియాంక గాంధీ అని ఐఐటి మెడ్రాస్ గోమూత్ర అని చెప్పారు. దాని గురించి మాట్లాడే ముందర అంటే వీళ్ళకి ఒక్క నిమిషం, ఐఐటి గోమూత్ర అని చెప్పేసి దానిపైన బ్రాండ్ వేయడానికి కారణం ఏంటి సార్? ఆయన దాని గురించి ఒకసారి ఏదో మాట్లాడారు, అది మంచిది అనో సంథింగ్ లైక్ దట్. అంటే వాళ్ళ కామెంట్స్ నేను చూసింది అంటే ఒక ఐఐటి నాకు తెలిసి ఐఐటి హెడ్ అయినా లైక్ ఐ డోంట్ నో విల్ లైక్ అంటే డీన్ అంటే మెడికల్ కాలేజ్ అయితే డీన్ అని పిలుస్తారు, వైస్ ఛాన్సలర్ అనుకుంటా. బట్ ఈజ్ వెరీ టాప్ పొజిషన్ కామకోటి గారు. ఆయన ఐ థింక్ ఆయనకి ఏదో అవార్డు కూడా వచ్చింది, పద్మశ్రీని ఏదో ఇచ్చారు అనుకుంటా కూడా. అండ్ ఆయన అండర్ లో ఐఐటి మెడ్రాస్ లో ఇన్క్యుబేషన్ సెంటర్లో విపరీతంగా పేటెంట్లు వచ్చాయి, ఇన్నోవేషన్స్ జరిగాయి. అలాంటి ఆయనని అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ గోమూత్ర అని అన్నారు ప్రియాంక గాంధీ. అండ్ అది నాట్ ఎ స్మాల్ స్టేట్మెంట్ అండి. ఇదే ఎందుకు పట్టుకున్నానంటే గోమూత్ర అనేది కేవలం హిందువులని అనడం అనే మనం తీసుకోకూడదండి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం అసలు గోమూత్రని మొదలు పెట్టింది ఎవరు అంటే జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్. పుల్వామా దాడి జరిగింది కదా 2019లో, 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులు అయ్యారు. ఆ దాడి జరిగే ముందర ఆ జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ ఒక వీడియో పెట్టాడు, రికార్డ్ చేసి పెట్టాడు. ఆ పెట్టిన దాంట్లో ఇండియన్స్ని హిందూస్ని తను గోమూత్ర అని చెప్పి అన్నాడు. అదే మొదటిసారి గోమూత్ర అని చెప్పి హిందువులకు వాడడం మొదలుపెట్టింది. దాన్ని మన పొలిటికల్ పార్టీలు నార్మలైజ్ చేస్తాయి, మహువా మొయిత్రా కానీ డిఎంకే పార్టీ వాళ్ళు కానీ చివరికి ఇప్పుడు కాంగ్రెస్. ఐరనీ ఏంటంటే గోమూత్ర అని చెప్పంటే వీళ్ళకి తప్పు కాదు. ఒక రమేష్ బిదౌరి అనే ఎంపీ ఒక ముస్లిం ఎంపీని కేతో వాళ్ళది ఒక వర్డ్ ఉంటుంది, అదంటే కనుక ఇంకా బవాల్ మధ్యాయగా. సో అందుకే నేను అనట్లే, ఎందుకంటే నాకు నా తల ఇష్టం, ఇక్కడ ఉన్న రాడికల్స్ సార్ తనసే చూద్దాం తిరుగుతారు కాబట్టి. కే అనే ఒక వర్డ్ వాడినందుకు మొత్తం రచ్చ చేసేసారు. హిందూస్ ని నువ్వు గోమూత్ర అని అనొచ్చు, ముస్లిమ్స్ ని కేతో నువ్వు స్టార్ట్ అయ్యే వర్డ్ ఎందుకు అనకూడదు? వాళ్ళు అదే కదా సర్కంషన్ చేయించుకుంటే హిందీలో ఏమంటారో అది. టు బి ఆనెస్ట్ వాళ్ళు చేయించుకుంటారు కదా ముస్లిం సర్కంషన్, మరి అదే అంటే మరి వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? గోమూత్ర తప్పు కాదు, కరెక్టే, మీరు తాగుతారు కాబట్టి. మరి ముస్లింలను కూడా సర్కంషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళు ఏదేదో అంటారో వీళ్ళు దాన్ని ఎందుకు అపోజ్ చేస్తారు? సో అంటే ప్రియాంక గాంధీ ఏంటంటే కేవలం హిందువులను అవమానించడానికి, డీహ్యూమనైజ్ చేయడానికి, వాళ్ళని టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ సభను వాడుకున్నారు, నథింగ్ మోర్ దెన్ దట్. ఎందుకంటే అంధభక్త్ అనేది జస్ట్ మోదీ సపోర్టర్స్ నే పెడతారు. రాహుల్ గాంధీ ఒక ముందరికెళ్ళి ఇడియట్ అని కూడా అన్నారు ఏకంగా. పార్లమెంట్ లో వాడాల్సిన లాంగ్వేజ్ ఇడియట్, అంధభక్త్. అసలు రాహుల్ గాంధీకి ఆయన ఐ థింక్ ఐ డోంట్ నో 20 ఏళ్ల పైనుంచే ఈజ్ ఎంపీ కింద ఉన్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కనీసం 15 years. అంటే పార్లమెంట్ లో మాట్లాడే భాష కూడా తెలియకపోతే ఇంకా 20 ఏళ్లలో ఏం నేర్చుకున్నట్టు. అందుకే రాహుల్ గాంధీని అంటారు ఇంకా నేర్చుకున్నాను అంటే సరే హిమంత బిశ్వ శర్మ అన్నారు, నాది రాహుల్ గాంధీతో ఒకటే ఏజ్, నా కొడుకే ఈ పాటికి అన్ని నేర్చేసుకున్నాడు, రాహుల్ గాంధీ ఇంకా నేర్చుకున్నాడు అంటే మతిస్థిమిత సమంగా లేదని. సో అంటే రాహుల్ గాంధీ జస్ట్ టు టార్గెట్ బీజేపీ ఎంత స్టూప్ డౌన్ అయ్యి పార్లమెంట్ లో మాట్లాడే వర్డ్స్ ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక టు బి ఆనెస్ట్ ద వే జెన్సీ వాళ్ళు బూతుల్ని ఈ సభలో ఈ ప్రొటెస్ట్ నార్మలైజ్ చేశారు, రాహుల్ గాంధీ కూడా సభలో ఒక మేనర్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాడేసి ఆయన వీటిని కూడా నార్మలైజ్ చేసేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ షేమ్ఫుల్ ఆన్ హిస్ పార్ట్ అండ్ బీయింగ్ ఫ్రమ్ ద డైనాస్ట్. అండ్ యాజ్ ఫర్ నెక్స్ట్ రాహుల్ గాంధీదే మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నట్టయితే ఆఫ్ కోర్స్ సిస్టర్ ఎలా అయితే అబద్ధాలు చెప్పిందో బ్రదర్ కూడా అన్ని అలాంటి అబద్ధాలే చెప్తూ వచ్చారు. మనం ఈ సిజేపీ జంతర్ మంతర్ది మనం 2-3 times డిస్కస్ చేసుకున్నాం విస్తారంగా, ఆల్మోస్ట్ 1 hour. అక్కడ ఎలాంటి ప్రోగ్రెస్ అవుతుందో, ఎలాంటి అప్డేట్స్ వచ్చాయో వాటన్ని చేసుకున్నాం. ఎస్. సో రాహుల్ గాంధీ దీంట్లో నిన్న మాట్లాడుతూ ఫస్ట్ థింగ్ ఇంకొకటి రాహుల్ గాంధీ అన్నారు
అంటే మెయిన్ టాపిక్ సీజేపీ కాబట్టి సీజేపీ ముందు రాహుల్ గాంధీ ఉన్న వేరేవి చెప్పి నేను ఎప్పుడు క్షమాపణ చెప్పను, నాట్ టు ఎనీ వన్ ఎస్పెషల్లీ టు బీజేపీ ఆర్ఎస్ఎస్ అని రాహుల్ గాంధీ అన్నారు. నువ్వు 2 సార్లు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకే సమాధానం నువ్వు క్షమాపణ చెప్పావు. 2019లో రఫేల్ దాని మీద క్షమాపణ రాసిచ్చింది ఎవరికి? సుప్రీంకోర్టులో మోదీని అన్నదికే కదా, చౌకీదార్ చోర్హే అని చెప్పని క్షమాపణ రాసిచ్చారుగా రాహుల్ గాంధీ. మొన్నటికి మొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు మీద ఏవో ఆరోపణలు చేసినందుకు కోర్టులో మళ్ళీ రాశాడు రాహుల్ గాంధీ. ఆల్రెడీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాడు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ మేబీ ఇప్పుడు కేసేస్తే మళ్ళీ చెప్తాడు రాహుల్ గాంధీ. ఏమో ద పాయింట్ ఏంటంటే ఇలాంటివి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాడని బీజేపీ చెప్పాలి. అగైన్ దట్ ఈస్ సమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ. సో అంటే డెలిబరేట్లీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తక్కువ చేయడం, యాజ్ ఎఫ్ తను ఏదో పెద్ద అయినట్టు. 99 ఎలక్షన్స్ ఓడిన రాహుల్ గాంధీ బీజేపీ వాళ్ళకంటే ఎలా పెద్ద అయ్యాడు? బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి పెద్దేమో, బట్ నాట్ ఈవెన్ ఫర్ ఎ కామన్ సిటిజన్. దాని తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇంకొక అబద్ధం ఏంటంటారు, మైక్ ఆఫ్ చేశారు. ఇప్పుడు మైక్ ఆఫ్ చేసేస్తే మాట వినిపిస్తుందండి. ఆల్రెడీ అఫ్ కోర్స్ మనకి మైక్లు ఉన్నాయి, బట్ మీరు మామూలుగా వేరే వాటిల్లో కూడా చేశారు కాబట్టి అడుగుతున్నాయి. ఇన్ కేస్ ఇఫ్ మైక్ ఈజ్ ఆఫ్, కెన్ యూ హియర్ దట్ పర్సన్స్ వాయిస్? ఆబ్వియస్లీ యూ కాంట్. రాహుల్ గాంధీ నా మైక్ ఆఫ్ ఉంది అని అంటే ఆ వాయిసే వినిపిస్తుంది. స్పీకర్ అదే అన్నారు, మాట వినిపిస్తుంది, మైక్ ఎలా ఆఫ్ ఉందని అంటే రాహుల్ గాంధీ మైక్ నప్పుడు ఆఫ్ చేశారు. అండ్ ఇదంతా రికార్డ్ అయి ఉంది. ఇదేదో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు సృష్టించిన కథ కాదు, ఇది అంతా కూడా లోక్సభ రికార్డింగుల్లో ఉంది. రికార్డింగ్లో ఉన్నది కూడా ఇంత నిస్సిగ్గుగా రాహుల్ గాంధీ అబద్ధం ఎలా చెప్పారు? నాకు టైం ఇవ్వలే. రాహుల్ గాంధీకి ఉన్న స్ట్రెంగ్త్ బట్టి ఆయన ఎంపీస్ది, ఆయనకి ఇచ్చిన టైం 25 నుంచి 30 నిమిషాలు, కానీ ఆయన మాట్లాడింది సుమారుగా 50 నిమిషాలు. అంటే ఇచ్చిన దానికంటే సుమారుగా 2 రెట్లు ఎక్కువ మాట్లాడారు. అంటే ఆయనకి ఇంకా టైం ఇవ్వలేదని ఎలా అంటారు? నౌ కమింగ్ టు మెయిన్ టాపిక్. ఇంకా ఈ చిన్న అబద్ధాలు వదిలేస్తే మేజర్ టార్గెటింగ్ గవర్నమెంట్. ఆయన అంటారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారింది ఏముందని. నేను ఫస్ట్ అన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఏమీ లేదు అంటే మీరు ఐ రిమెంబర్ యువర్ రియాక్షన్. అందరూ ఒకటంటే ఇతనేంటి ఇంకొకలా అంటాడు అన్నట్టుగా మీరు పెట్టారు. నేను అప్పుడే అన్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వల్ల ఒరిగేటిది ఏమీ లేదు, రిఫార్మ్స్ ఇంపార్టెంట్ అని. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.